ఒకానొక రాజ్యంలో ఒక యువరాణి ఉండేది. ఆమె పేరు అమీరా. ఆమె ఆ రాజ్యానికి మహారాజు అయిన తన తండ్రి వద్ద శైల అనే ఒక సేవకురాలి సహాయంతో పెరిగింది. శైల ఆ రాజ్యంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది. కానీ ఆమెకు మహారాణి అయిన అమీరా తల్లి అంటే నచ్చేది కాదు. మహారాణి చనిపోయిన తర్వాత కూడా తను ఆ ద్వేషాన్ని మానలేదు. అందువలన శైల అమీరాకు ఒక గొప్ప యువరాణి ఎలా ఉంటుందో నేర్పించలేదు. విద్యాభ్యాసం నుండి దూరంగా ఉంచుతూ ఉండేది. ఇంకా యువరాణి అమీరాకు లేనిపోనివన్నీ చెప్పి భయాన్ని నింపుతూ ఉండేది. ఆమె చెప్పిన మాటలు విని భయపడి యువరాణి అమీరా తను ఎప్పటికీ మహారాణి కాకూడదని విద్యను, రాజరిక కర్తవ్యాలను నేర్చుకోవడానికి నిరాకరిస్తూ ఉండేది. మహారాజుతో సేవకురాలు శైల యువరాణి తమ గారాబం వల్లే ఇలా ప్రవర్తిస్తోందని చెప్పి యువరాణి అమీరాను మహారాజు దగ్గర నుండి దూరంగా ఉంచుతూ ఉండేది. ఇంకా యువరాణితో తన తండ్రి మహారాజు కనుక ఆమెతో సమయం గడిపే తీరిక కూడా లేదని చెప్పి దూరం పెంచుతూ ఉండేది. ఒకరోజు కోటలోని వంటగది దగ్గర యువరాణి అమీరా వంట మనిషి కుమారుడిని చూస్తుంది. యువరాణి ఆ బాలుడిని ఆడుకోవడానికి పిలుస్తుంది. అలా ఆ బాలుడు యువరాణి అమీరాతో ఆడుకోవటం చూసిన బాలుడి తల్లి భయంతో అతన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. అది చూసిన యువరాణి అమీరా ఆశ్చర్యపడి ఎందుకు ఆమె అలా చేసిందో అర్థం కాక తన గదికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ బాలుడు కోటలోకి వస్తాడు. అతన్ని చూసిన యువరాణి అమీరా అతన్ని నెమ్మదిగా బయటకు పిలుస్తుంది. కానీ ఆ బాలుడు అమీరాను చూసి భయపడతాడు. అది చూసి అమీరా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని అడిగితే ఆ బాలుడు తడబడుతూ ఇలా చెప్తాడు. నేను నీతో ఆడుకోవడం ఎవరైనా చూస్తే నన్ను బంధిస్తారని మా అమ్మ చెప్పింది. అది విన్న యువరాణి అమీరా బాధపడి నన్ను నమ్ము, ఎవరు నిన్ను శిక్షించరు అని మాట ఇస్తుంది. అది విని బాలుడు తనతో ఆడుకోవటానికి ఒప్పుకుంటాడు. అలా బాలుడు యువరాణిని ఆతృతతో ఇలా అడుగుతాడు. నువ్వు ఒకరోజు ఈ రాజ్యానికి మహారాణి అవుతావంట కదా, అది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాడు. దానికి యువరాణి అమీరా అది ఇప్పుడప్పుడే కాదు, అయినా నేనసలు మహారాణి అవ్వాలనే అనుకోవట్లేదు అని అంటుంది. ఎందుకు అని బాలుడు అడగగా యువరాణి ఇలా చెప్తుంది. మహారాణులకు చెప్పలేనన్ని కర్తవ్యాలు ఉంటాయి. అవి ఎప్పటికీ తరగవు. వాళ్ళకి విశ్రాంతి అనేదే ఉండదు. ఇంకా మహారాణులు అన్ని ఆజ్ఞలను తప్పక పాటిస్తూ ఉండాలి. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదు. ఇంకా అస్తమానం రాజ్యం వదిలి బయటకు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియనే తెలీదు అని చెప్తుంది. అదంతా విన్న బాలుడు ఆశ్చర్యంతో ఈ విధంగా నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు యువరాణి అమీరా శైల నన్ను పెంచిన సేవకురాలు. తనే చిన్నప్పటి నుండి నా బాధ్యతలన్నీ చూస్తూ నన్ను వీటన్నిటి నుండి కాపాడుతూ వస్తుంది అని చెప్తుంది. అప్పుడు బాలుడు ఇలా అంటాడు. అదంతా నిజం కాదు. నా తల్లిదండ్రులు చెప్పారు మహారాజు తర్వాత మహారాణి రాజ్యంలో అత్యంత శక్తి గలవారు అని. ఇంకా ఆమె ఎవరి ఆజ్ఞలు పాటించక్కర్లేదు. ఆమె ఆదేశాలనే అందరూ పాటిస్తూ ఉంటారు. ఇంకా వారు రాజ్యం వదిలి బయటకు అస్తమాను రారు. వచ్చిన వారికి చాలా పెద్ద కాపలా దళాలు ఉంటాయి. వారి వద్దకు బయటవారు రావడం అసాధ్యమైన పని అని చెప్తాడు. యువరాణి అమీరా అదంతా విని ఆశ్చర్యానికి గురవుతుంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడం కోసం తన సేవకురాలి శైలకు తెలియకుండా మహామంత్రిని అడుగుతుంది. మహామంత్రి కూడా ఆ బాలుడు చెప్పినట్టే మహారాణుల గొప్పతనాన్ని చెప్తాడు. అదంతా విన్న యువరాణి తన సేవకురాలు శైల ఇంతకాలం తనకి అబద్ధాలు చెప్తూ వచ్చిందని తెలుసుకుని ఆమె మాటలను వినడం మానేస్తుంది. కానీ యువరాణి అమీరా ఇదంతా ఆ సేవకురాలు ఎందుకు చేసిందో తెలుసుకోవాలని ఒక రాత్రి యువరాణి అమీరా సేవకురాలి శైల గదిలో దాక్కుని ఉంటుంది. అప్పుడు శైల గదిలోకి కోపంగా వస్తుంది. తనతో తానే ఇలా అనుకుంటుంది. ఇన్నేళ్ల నా కష్టం వృధా కాబోతుంది. నేను యువరాణిని నా ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాను. అందుకే తనని విద్యను అభ్యసించకుండా ఇన్నాళ్ళు ఆపాను. తన తల్లి నా మాటలు వినడం మానేసింది. కానీ అదృష్టం కొద్దీ ఆమె చనిపోయింది. ఇప్పుడు యువరాణి నా చేతుల్లో ఉందని ఆనందపడుతున్నాను. కానీ ఇప్పుడు యువరాణి కూడా జారిపోతున్నట్లుంది. యువరాణి విద్యాభ్యాసం చేస్తే తనకు సొంతంగా ఆలోచించే శక్తి వస్తుంది. తన నిర్ణయాలు తను తీసుకుంటుంది. అలా జరిగితే ఇంక నా మాటలు చెల్లవు. ఇది ఎలా అయినా ఆపాలని అనుకుంటూ ఉంటుంది శైల. అదంతా విన్న యువరాణి అమీరా కోపంతో తనను ఇంతకాలం ఏమార్చిన ఆ సేవకురాలి పని ఈ రోజుతో ముగిస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
వెంటనే యువరాణి తన తండ్రి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. మహారాజు ఆశ్చర్యపడి కోపంతో వెంటనే సేవకురాలి శైలను బంధించమని ఆదేశిస్తాడు. ఆ రోజు నుండి యువరాణి అమీరాలో మార్పు వస్తుంది. ఆమె విద్యను అభ్యసించడం మొదలు పెడుతుంది. రాజ్య నిర్వహణను నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా తన తండ్రితో చక్కటి సమయాన్ని గడుపుతూ అన్ని విషయాలను తండ్రికి చెప్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది.